మీషోతో నా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ని అలానే నాన్న వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే జరగబోతుంది. అది చాలా హ్యాపీనెస్‌ని ఇచ్చే ఫంక్షన్ అనమాట. అదేంటనేది కూడా నా వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతూ ఉంటది. ఇప్పుడు శ్రీకాకుళం పని మీద అయితే వెళ్తున్నాము. హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు జాను జిందగీ. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూను? మీరెప్పుడు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ మేము శ్రీకాకుళం అయితే వెళ్ళాల్సొచ్చిందనమాట. ఎందుకు ఏంటి అయితే ఈ వీడియోలో అయితే మీకే తెలిసిపోతూ ఉంటది. అలా నా వీడియోస్ చూస్తూ ఉండండి. నాన్న వాళ్ళ ఇంట్లో అయితే పెద్ద ఫంక్షన్ అనే చెప్పుకోవచ్చు. నా లైఫ్‌లో, మా నాన్న వాళ్ళ లైఫ్‌లోనా అది మీరే గెస్ చేయండి ఒకసారి. తెలిస్తే మాత్రం కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి వీడియో. మీకు మంచిగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంక పిల్లలకైతే స్కూల్‌కి పంపించేసి నేను, బావ అయితే వెళ్దామని అనుకుంటున్నాము పని మీద శ్రీకాకుళము. ఇంకా వాళ్ళకి లంచ్ కోసం అని చెప్పి సాంబార్ పెట్టాను. అలానే ఇంకా బంగాళదుంపలు ఫ్రై అయితే చేద్దాము అని అనుకున్నాను. ఒక పక్కేంచో రైస్ పెట్టాను. ఇంకొక పక్క అయితే పప్పు అయితే పెట్టేశాను. ఈలోపు బెండకాయలు అలానే క్యారెట్ సాంబార్ కోసం అని చెప్పి ఇంకా కట్ చేద్దామని అక్కడ పెట్టాను. ఇంక మా పార్దు అయితే నా చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాడు. చూస్తున్నారు కదా! నేనైతే మీషోలో చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. థర్డ్ టైమ్ ఇది. ఏంటి అంటే అది తలుచుకున్నప్పటి నుంచిను అదేంటో మీషోలో నేను అసల ఏం కొనుక్కున్నదే చాలా తక్కువ. అలాంటిది ఇలా 3 టైమ్స్ అవ్వడము అసల ఏంటి ఇలా అవుతుంది? నేను ఏదైనా మంచిగా తీసుకుందాం అనుకున్నప్పుడే ఇలా జరుగుతుందబ్బా! ఏంటా అని అనుకుంటూ ఉంటాననమాట. దానివల్ల మార్నింగు ఈ వంట చేస్తున్నానే గానీ పిచ్చి పిచ్చిగా ఉందసల. దేని మీదో కోపం దేని మీద చూపిస్తానా, పిల్లల మీద చూపించేస్తానేమో అని భయం వేసింది. బట్ వాళ్ళని కూడా ఏమి అనలేదు. సైలెంట్‌గా ఉండిపోయాననమాట. పిల్లలైతే నా చుట్టూనే తిరిగారు. కొంచెం సైలెంట్‌గా ఉంటే మా బావ హ్యాండిల్ చేశారింకా. అదేంటి అంటే శ్రావణ మాసం కోసం అని చెప్పి శారీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాననమాట. చాలా తక్కువ అమౌంటేని. బట్ శారీ అయితే బాగా నచ్చింది. అందుకని చెప్పి నేను ఆర్డర్ పెడితే వచ్చేసింది కూడాను. నిన్న నైట్ అయితే వచ్చింది. ఇంకా నైట్ వచ్చిన తర్వాత వాట్సాప్‌కి ఓటీపీ వస్తది చెప్పండక్క అంటేంచో ఓటీపీ ఏం రాలేదమ్మా అంటే, లేదక్క ఓటీపీ వస్తుంది కంపల్సరీగన్నా ఓటీపీ వచ్చి మీరు అది మేము అది ఎంటర్ చేస్తేనే మీకనేది ఆ ఐటెము మీకిచ్చేస్తాము. లేదంటే రిటర్న్ తీసుకెళ్ళిపోతామన్నారు. సరేలే కొంతసేపు వెయిట్ చేద్దాము. రీసెండ్ చెయ్యమ్మా అంటే తను రీసెండ్ 2, 3 టైమ్స్ చేశాడు గానీ నాకైతే వాట్సాప్‌కి ఎలాంటి మెసేజ్ అయితే రావట్లేదు. అది ఎందుకో ఏంటో నాకైతే అర్థం కాలేదు. అక్క నేను మార్నింగ్ వచ్చి ఐటెమ్ అయితే తీసుకెళ్ళిపోతానని చెప్పాడు. సరే తమ్ముడు మరి నేనైనా ఏం చేస్తాను, నువ్వైనా ఏం చేస్తావులే అనేసి నేనైతే ఇంకేం అనుకోలేదు. ఇది థర్డ్ టైమ్ అనమాట. ఫస్ట్ టైమ్, సెకండ్ టైము నేను రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టాననమాట. అది కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషనే వచ్చింది. ఏదో సంథింగ్ ఫోన్ ప్రాబ్లమ్ ఏమో అనుకోని నేను లైక్ తీసుకున్నాను. బట్ న్యూగా ఫోన్ తీసుకున్నా సరే సేమ్ ప్రాబ్లమ్ మళ్ళీ ఇష్యూ అయిందనమాట. ఇంకా ఇదేంటి ఇలా అయింది. నేను ఇంకా అనుకుంటూనే ఉన్నాను శ్రావణ మాసంకి ఇంకా టైం ఉంది. బానే వచ్చింది శారీ చాలా తొందరగా వచ్చింది అనుకునే లోపే ఇలా అయిపోయింది. అసలు ఏం చేయలేటో అర్థం కాలేదు. రాత్రంతన్నా ఇంకా మీషోలో నోటిఫికేషన్స్ ఏవైనా ఆఫ్ చేసి ఉంచేసానా? లేదు అంటే ఏంటి ప్రాబ్లము? నా ఫోన్‌లోనే ఏదైనా ప్రాబ్లమా? ఏంటో అసలు ఏం అర్థం కాలేదు. మీషో కస్టమర్ కేర్‌కి కూడా కాల్ చేస్తే 3 డేస్‌లో మేము మీ ప్రాబ్లమ్ ఏంటో కనుక్కొని సాల్వ్ చేసి మీకు వాట్సాప్‌కి మెసేజ్ చేస్తామని చెప్పారు. చూడాలి ఇంకా మెసేజ్ వస్తుందో రాదో తెలీదు కానీ, ఈ ఐటెమ్ అయితే అన్ని రోజులు అక్క ఉంచము. మేము నెక్స్ట్ డే తీసుకెళ్ళిపోతామని చెప్పారు. సరేలే తమ్ముడు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడము అని చెప్పి తీసుకెళ్ళిపోమని చెప్పాను. మార్నింగ్ వచ్చి అయితే తీసుకెళ్ళిపోయాడు. అదే అర్థం కాలేదు. ఏంటబ్బా ఇలా అవుతుంది అసలా ఏదైనా ఆర్డర్ పెట్టింది చాలా తక్కువ పెడతాను నేను. అలాంటిది అలాంటివి ఏమైనా జరిగితే మరీ ఇంకా చిరాకుగా అనిపిస్తుంది. సరేలే ఇంకా ముందే అనుకున్నాం కాబట్టి ఇంకా శ్రావణ మాసం కంపల్సరీగా శారీ అయితే తీసుకోవాలి. సరేలే ఎలాగైనా శ్రీకాకుళం వెళ్తున్నాం కదా! అప్పుడు వీలైతే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాననమాట. ఇంకా వంట అవన్నీ చేసి శ్రీకాకుళం అయితే బయలుదేరాలి. ఈ పిల్లలు వెళ్ళారు. వెళ్ళిన కొంతసేపటికి మా బావేంచో ఇంక రెడీ అయిపో తొందరగా వెళ్ళాలి అని చెప్తే ఇంకా ఫాస్ట్‌గా పిల్లలకి బాక్స్‌లు పెట్టేసి పిల్లలనైతే పంపించేసి మేమిద్దరం కొంచెం అన్నం తినేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయామనమాట. నేనైతే ఎక్కడ గిన్నెలు అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను శ్రీకాకుళం. ఫస్ట్ బావ ఒకళ్ళే వెళ్తాము అని చెప్పారు. సరేలే ఎలాగో బావ వెళ్తున్నారు కదా! అమ్మాళ్ళ ఇంటికి నేను వెళ్ళొచ్చులే అని చెప్పేసి బావతో పాటు నేను కూడా వెళ్ళాననమాట. బావ అయితే ఇంక బావను, నాన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి అయితే వెళ్ళారు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ నేను మాత్రం ఇంటి దగ్గర ఉన్నాను అమ్మతో పాటుగాన. ఇంకా అలానే అమ్మ అయితే కొత్త స్టవ్ కావాలి అని చెప్పింది. ఇంకా వాళ్ళు పని చూసుకొని వచ్చిన తర్వాత నాన్న నేను కలిసి అయితే వెళ్ళాము కొత్త స్టవ్ తీసుకోవడానికి. అలానే కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము.
ప్రతి ఒక్కరి లైఫ్‌లోన ఇల్లు అనేది, సొంత ఇంటి కల అనేది అందరికీ ఉంటదేమో అని నా అభిప్రాయము. 90%, 98% అందరికీ ఉంటదేమో అనిపిస్తూ ఉంటది. ఏమో ఒక్కొక్కసారి 100% కూడా ఇవ్వొచ్చనమాట. అందరికీ ఉంటది. అది నెరవేర్చుకున్నారు అంటే చాలా ఎన్ని కష్టాలు పడి, ఎన్ని బాధలు పడి, ఎందరితో మాటలు పడి ఈ ఇల్లు కొనుక్కుంటున్నారో అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది నెరవేరిన రోజైతే ఆ ఆనందం మాటల్లోని చెప్పలేము. ఆ ఆనందమే ఈరోజు మా నాన్నకైతే వచ్చింది. ఎప్పటినుంచి మేము చిన్నప్పటి నుంచి అది మా నాన్న కల అనమాట. ఫైనల్లీ ఇప్పుడైతే నెరవేరింది. పాతదో, కొత్తదో ఎంతో కొంత మా నాన్నకి సాటిస్ఫాక్షన్ అయినట్టుగా కొనుక్కుంటున్నారు. మంచిగా గృహప్రవేశం కూడా చేసుకుందాం అని అనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి. కంపల్సరీగా చూస్తూ ఉండండి. ఓకేనా? అసలా హ్యాపీనెస్ మామూలుగా చెప్పలేము. ఈరోజే రిజిస్ట్రేషన్ అనమాట. బావ అయితే సాక్షాంతకాల కోసం అని చెప్పి బావ వెళ్తున్నారు. బావతో పాటు ఇంకా నేను కూడా వెళ్తున్నాననమాట. కొంచెం ఏవైనా సామాన్లు తీసుకోవాలి అని చెప్పారని చెప్పి ఇంక నేనైతే వెళ్ళాను. పంతులు గారు కూడా ఇంక లిస్ట్ అయితే ఇచ్చారు. దాంట్లో సంబంధించినవి ఏ సామాన్లు ఉండాలి, ఏవి ఎప్పుడు కొనుక్కోవాలి, ఎంతమందికి చెప్తాము ఏంటి అన్నీ కొంచెం మాట్లాడుకొని అయితే వచ్చాము. ఇంక నాన్న నేను ఫైనల్లీ అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది ఆ ప్రాసెస్. నాన్న అయితే చాలా హ్యాపీ అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నాన్న నేను ఇలా బజార్లోకి వచ్చి స్టవ్ అయితే తీసుకుందాం అని చెప్పి వచ్చాము. ఫస్ట్ అక్కడ చూసారో లేదో గ్లాస్ స్టవ్ నాన్నకి నాకు బాగా నచ్చేసింది. బట్ అమ్మ ముందే చెప్పింది నాకు గ్లాస్ స్టవ్ వద్దు అని చెప్పి. అందుకని చెప్పి ఇదిగోండి ఈ బటర్ఫ్లై స్టవ్ అయితే తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది, బాగా నచ్చేసింది. ఈ బటర్ఫ్లై స్టవ్ ఎంత ఉంటుందో నాకైతే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే 28కి తీసుకున్నాము, అంటే 2800కి తీసుకున్నాము. చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. అలానే 3 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చాడు. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అలానే ఇంకా గృహప్రవేశం రోజు కట్టుకోవడానికి అమ్మ కట్టుకోవడానికి అన్నట్టు చీర అయితే తీసుకున్నాను. ఆ చీర ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు చీర అయితే బాగా నచ్చేసింది. ఇంకా అలానే శ్రావణ శుక్రవారం రోజు నేను చీర చూపిస్తానని చెప్పాను కదా, ఆ చీర కూడా తీసేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది, నాకు చూడగానే నచ్చేసింది అనమాట. కొంచెం హడావిడి అయిపోయిందనమాట. పెయింటర్స్ కూడా వస్తాము అని చెప్పారు. అన్నీ దగ్గర పడిపోవడం వల్ల నాన్న కూడా కొంచెం హరిబరిగా ఉంది. ఇంకా మేమైతే పిల్లలు వచ్చిన టైంకి మేము ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత వీళ్ళైతే కరాటే క్లాస్కి రెడీ అయిపోయినారు. మా వైషు అయితే వెళ్ళలేదు. కాలు కొంచెం నొప్పి వస్తుంది అంటే వైషు ఉండిపోయింది. పార్ది అయితే కరాటే క్లాస్కి అయితే వెళ్ళాడు. ఇంకా నేనైతే ఇల్లు గట్ట నీట్గా క్లీన్ చేసేసి తుడిచేసి గిన్నెలు అయితే తోమేసి ఇంకా రైస్ ఒకటే పెట్టాలి. నేనైతే మార్నింగే సాంబారును బంగాళదుంప ఫ్రై చేసి వెళ్ళాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి కొంచెం వేడి చేసుకుంటే చాలు. ఇంకా రైస్ పెట్టేసి నేను వచ్చి స్నానం చేసుకుని ఇంక తినేసి ఇంక పడుకోవడమని. ఇదండి వీడియో. నచ్చిందా మీకు? ఎలా అనిపించింది?